హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనకి హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దానిలో భాగంగానే కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఎవరైతే ప్రజలుంటారో వారి సమస్యలు, వారు రాబోయే రోజుల్లో వారు ఎవరిని ఎంచుకుంటారో, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి గదా! అంటే మీ దగ్గర ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటి? అంటే డ్రైనేజ్ కానీ, చెత్త కానీ, జీహెచ్ఎంసీకి, మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మున్సిపల్ వాటర్ ఎక్కువ తక్కువ వదలట్లేదు లేదు. ఉన్న 4 ఇంచుల పైపుకు 2 ఇంచుల పైపులు కాంప్లెక్స్ వాళ్ళు తీసుకుంటుండ్రు. ఇంకో 2 ఇంచుల వాళ్ళు బస్సులకు వస్తాయి, అందరు నీళ్ళ మోటార్లు పెడుతుండ్రు. నీళ్ళ మోటార్ పెట్టే వరకు వెనక బ్యాక్ సైడ్ నుండి వాటర్ రావట్లేదు. అదొకటి మెయిన్ ప్రాబ్లం. ఈ లీడర్లు వస్తారు పోతారు, అది మా కామన్. అది అంత ఏం చేయరు వీళ్ళు. ఇప్పుడు వచ్చిన ముచ్చే 2 విషయాల్లో మాట్లాడిపోతారు, అవతల పడతారు, అంతకంటే ఎక్కువ చేయరు. వీళ్ళ సంగతి మాకు తెలిసిపోయింది. గత 40 ఏళ్ళ బట్టి ఇదే ముచ్చట వీళ్ళది. ఏవో కార్పొరేటర్ వస్తారు, వాడు అమ్మాయి కడతాం ఆతం అంటారు, అవతల పడతారు. ఇది ఇంతే సంగతి. అంటే లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. మరి మీ దాంట్లో ఏం మార్పులు రాలేదా మరి? అయితే ఒక్కటి మెయిన్ రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి అన్నిటికీ ఫండ్స్ ఇస్తుండు. కానీ ఈ మధ్యన దళారులు మొత్తం దాన్ని సగం సగం తినేసి 1 రూపీ ఇస్తే దాన్ని 10% 10 పైసలు చేస్తున్నారు వర్క్, అంతే, అంతకంటే ఎక్కువ చేయట్లేదు. ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఇది వర్క్ చేయట్లేదు. అర్థమైందా? ఈడ మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనే గెలిచిన ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ లేదు కాబట్టి కానీ ఫండ్స్ ఇయ్యరు. వేరే ఎమ్మెల్యేల తరఫున ఫండ్స్ తీసుకోవాలి, ఏం చేయాలి? ఆ ఫండ్స్ తీసుకోవాలి, అలాకెళ్ళి ఎంతో కొంత ఆయన స్వార్థం వెళ్ళాలి, కాంట్రాక్ట్ వెళ్ళాలి, అలా వర్క్ అయ్యేది 10%. ఇంకా చెప్పు. అంటే ఈసారి ఏ పార్టీ వస్తుంది అంటారు మరి ఎలక్షన్స్ లో? ఏ పార్టీ అంటే ఇంకొక 2.5 సంవత్సరాలు నా సంసారం చేసేది. అప్పటి వరకు ఈ రేవంత్ రెడ్డి ఇంకా పింగల్ ఏమని చేసిన అనుకో ఉన్నది పోతుంది. లేకపోతే మర్యాదగా మంచిగా ఇప్పుడు చేసే విధానంగా చేసి అందరి కోఆపరేషన్ చేసి చేస్తేనో కరెక్ట్ నడుస్తుంది. ఏ లేదురా ఏ దొరుకుతారు తినరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ముంచే ప్రభుత్వం, ఇబ్బంది వాడు తింటాడు. అయితే ఈ ప్రభుత్వం అన్న ముచ్చట కాదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 90% కొత్తవి పట్టుకొచ్చాడు. ఈ రేవంత్ రెడ్డి ఉన్నాయి అమలు చేయడానికి ఆయన అప్పులు చేసి తీర్పనికి మిత్తులే సరిపోతుంది వ్యవహారం. ఉన్నదే ఫండ్స్ జిహెచ్ఎంసీ కాదు, మన లిక్కర్లో దీంట్లో ఫండ్స్ వస్తాయి, ఇంటి ట్యాక్స్లో ఇవి వస్తాయి, రిజిస్ట్రేషన్లో ఫండ్స్ వస్తాయి, వచ్చేదే 4 దిక్కుల వ్యవహారం. ఈ 4 దిక్కులు తీసుకపోయి 50% ఆయన మిత్తులకే సరిపోతుంది. కేసీఆర్ తెచ్చింది, ఇంకా ఆడ పెడతాడు ఆయన.